హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, అదేవిధంగా ఎగ్జామినేషన్స్ పేపర్స్ సప్లై పేపర్స్ అనేవి ఎలా ఉంటాయి, పేపర్ కరెక్షన్ ఎలా జరగబోతుంది, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. టీఎస్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి మే 22వ తారీఖు నుంచి జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఇప్పటికీ హాల్ టికెట్స్ రాకపోవడంతో చాలామంది స్టూడెంట్స్ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే 15th తర్వాత హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని అన్నప్పటికీ కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే హాల్ టికెట్స్ ఎప్పుడు రాబోతున్నాయి? ఈ అడ్వాన్స్ సప్లై ఎగ్జామినేషన్స్కి దాదాపు 4 లక్షల పైన స్టూడెంట్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవబోతున్నారు. వీళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఒక్కసారి మనం చూసినట్టయితే మే 18th, రేపు మే 18th కానీ లేని పక్షంలో మే 20th అంటే మండే ఖచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది హాల్ టికెట్స్ సంబంధించినటువంటి ఒక అప్డేటు. ఇక ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్స్ ఎలా ఉండబోతున్నాయి, నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఎగ్జామినేషన్స్ పేపర్స్ అనేవి ప్రత్యేకంగా సప్లై ఎగ్జామినేషన్స్కి అనేవి తయారు చేయకపోవచ్చు, కానీ మ్యాథమెటిక్స్ పేపర్ అనేది మొన్న చాలా కష్టంగా వచ్చి ఎక్కువ మంది మ్యాథ్స్లో ఫెయిల్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈసారి మ్యాథ్స్ పేపర్ అనేది కొంతవరకు ఈజీగా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. సప్లై పేపర్ కరెక్షన్ కానీ మనం చూసుకున్నట్టయితే అసలు అడ్వాన్స్ సప్లై ఎగ్జామినేషన్స్ అనేది ఒక ఇయర్ వేస్ట్ అవ్వకుండా అకాడమిక్ ఇయర్ కవర్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఎగ్జామినేషన్స్ కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్ అనేది మాత్రం ఈజీగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా దగ్గరలోకి వచ్చి బార్డర్లో ఉండే వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం పాస్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మీరు ఒక సబ్జెక్ట్ రాసినా, 2 సబ్జెక్ట్స్ రాసినా, మీరు ఎన్ని సబ్జెక్ట్స్ రాసినా ప్రతి పేపర్ను కూడా ఎవరు ఎగ్జామినర్స్ వాళ్ళ పేపర్ని దిద్దేటప్పుడు ఎవరైతే బార్డర్లోకి ఉన్నారో పాస్ మార్క్స్కి వాళ్ళందరికీ కూడా పాస్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మీ ప్రిపరేషన్ ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను. మా ఎగ్జామినేషన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి ఒక్కసారి చూడండి. ఇప్పటికే మీ ప్రిపరేషన్ బాగానే చేసి ఉండొచ్చు. ప్రతి సబ్జెక్ట్కి మీరు ఏ సబ్జెక్ట్ అయితే సప్లై ఎగ్జామినేషన్ రాయబోతున్నారో ఆ ఎగ్జామినేషన్స్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి కనీసం మినిమం ఒక 4 to 5 ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా చదవండి. డెఫినెట్గా అందులో పేపర్ల క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి. నెక్స్ట్ అలా చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మెయిన్ ఎగ్జామ్లో మీకు రాని క్వశ్చన్ పడినా కొంతైనా కంటెంట్ మీరు ఆల్రెడీ చదివిన పేపర్లో ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ మ్యాటర్తో మీరు రాయగలుగుతారు. ఎప్పుడైతే ఒక క్వశ్చన్కి రిలేటెడ్ మ్యాటర్ మీరు రాశారో డెఫినెట్గా మీకు మార్క్స్ అనేవి పడిపోతున్నాయి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. కాబట్టి మినిమం ఒక 4 to 5 పేపర్స్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్కి కూడా మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్స్కి 4 to 5 పేపర్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు రాయబోయేటటువంటి సబ్జెక్ట్కి సంబంధించి టెక్స్ట్ మెటీరియల్ని చూడండి. అంటే టెక్స్ట్ బుక్లో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మ్యాక్సిమం చెక్ చేయండి. ఎందుకంటే ఆ క్వశ్చన్స్లోనే ఎక్కువగా పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే ఇలా ఈ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఏ క్వశ్చన్ కూడా రాదు అని మాత్రం విడిచిపెట్టకుండా ప్రతి క్వశ్చన్ని కూడా మీరు అటెంప్ట్ చేసి రిలేటెడ్ మ్యాటర్తో రాయండి. డెఫినెట్గా మీరు ఎగ్జామినేషన్స్ మాత్రం పాస్ అవడమే కాదు, మీరు రెగ్యులర్ ఎగ్జామినేషన్లో మిస్ అయిన మార్క్స్ కూడా ఇక్కడ మీరు కవర్ చేసుకొని పాస్ అయ్యే అవకాశం మాత్రం, మార్క్స్ తెచ్చుకునే అవకాశం మాత్రం ఇక్కడ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరు కూడా దీని మీద డిసప్పాయింట్ అవ్వకండి, హార్డ్ ప్రిపరేషన్ చేయండి. ఒకవేళ సప్లై ఎగ్జామ్లో కూడా మీరు ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ దాదాపు ఒక 1 year వేస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వేస్ట్ చేసుకోకుండా మీరు అందరూ హార్డ్గా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.